హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి ప్రసాదం రెసిపీ పూర్ణం బూరెలు అయితే చేసి చూపించబోతున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా, రకరకాల ప్రసాదాల రెసిపీలు అయితే చేస్తూ ఉంటాం కదా, అందులో పూర్ణం బూరెలు కూడా ఒకటి. మరి వీటిని క్రిస్పీగా కరకరలాడుతూ పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని ఒకసారి నేను చూపించిన విధంగా కలిపి చూడండి, చాలా బాగా వస్తాయి. మరి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని మినపప్పునైతే నానబెట్టుకోవాలి. ఇక్కడ మినపప్పు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. అన్ని మెజర్మెంట్స్ కూడా ఇదే కప్పుతో తీసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళని ఇలా నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక 4-5 గంటల వరకు నానబెట్టుకోండి. మీకు వీలుగా లేకపోతే నైట్ పూట అయినా సరే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మరొక గిన్నె అయితే తీసుకోండి. ఇందులోకి మినపగుళ్ళని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ వల్ల పూర్ణం బూరెలు మరింత క్రిస్పీగా వస్తాయి. ఇలా నీళ్లు వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసి రవ్వ మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఈ రవ్వను కూడా నాననివ్వాలి. ఇప్పుడు మరొక గిన్నె కూడా తీసుకోండి. ఇందులోకి ఇదే కప్పు మెజర్మెంట్తో 1/4 కప్పు వరకు పొడి బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఈ పొడి బియ్యం పిండిలోకి కొద్దిగా నీళ్ళని వేస్తూ చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. మినపప్పు నానబెట్టిన తర్వాత ఈ ఇడ్లీ రవ్వని బియ్యం పిండిని కూడా ఇలా కలిపేసి నానబెట్టామంటే చక్కగా నానతాయండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పూర్ణం కోసం పప్పునైతే ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పునైతే వేసుకొని ఈ పప్పును కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగిన తర్వాత పప్పు తీసుకున్న కప్పుతోనే ఒక 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. 1 కప్పు పప్పుకి 2.5 కప్పులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పప్పు వచ్చేసి మరీ మెత్తగా అవ్వదు, మరీ పలుకుగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. 4 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పప్పు వచ్చేసి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. స్టవ్ని సిమ్లో ఉంచేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పప్పు అంతా కూడా ఒకసారి కలిపి చూపిస్తాను. చూడండి, వాటర్ అనేవి లేకుండా మొత్తం కూడా ఇనికిపోయాయి. ఇక్కడ పప్పు వచ్చేసి చూడడానికి పప్పు గింజలు కనిపిస్తున్నాయి కదా, ఇలా నలపంగానే ఇలా మెత్తగా అయిపోతుంది. ఈ రకంగా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పప్పునంతా కూడా ఇలా గరిటెతో మెత్తగా నలిపేసుకోవాలి. తొందరగానే మెత్తగా అయిపోతుంది. ఇలా మొత్తం కూడా నలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురిమి వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు చక్కెర కూడా వేసుకోండి. తీపి అనేది కొంచెం బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసి ఈ బెల్లం అంతా కూడా కరిగి ఈ పప్పు మిశ్రమంలో కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం అంతా కూడా కరిగిపోయి ఈ పప్పుకు బాగా పడుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే ఇలాచీని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరిలో ఒక 4-5 ఇలాచీలు వేసి ఇలా గ్రైండ్ చేశాను. ఈ పొడినైతే ఇందులో వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండగానే ఈ పూర్ణం అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటె నుంచి జారటం లేదు కదా, ఇలా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని అంతా కూడా చల్లారడానికి ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసేసుకోండి. ఇలా ఈ పూర్ణం అంతా కూడా వేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయితే పూర్తిగా చల్లారిపోతుంది. ఈ పూర్ణం మనకి చల్లారేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వాటర్ అంతా కూడా తీసేసుకొని ఈ పప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ మినపప్పుని ఒక 2 గుప్పిళ్ళ వరకు వేసుకోండి. కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేశారంటే తొందరగా మెత్తగా నలిగిపోతుంది. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు చక్కెర కూడా వేసుకోండి. ఈ పైతోపు అనేది కొంచెం స్వీట్గా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మినప్పిండిని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. మిగిలిన మినపప్పు కూడా గ్రైండ్ చేసుకొని ఇలా వేసేసుకోండి. చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి మినపప్పు వచ్చేసి. ఇలా వేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఇదంతా ఇందులో వేసేసుకోండి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వని నీళ్ళన్నీ పిండేసుకొని ఇడ్లీ రవ్వ మాత్రమే నీళ్లు లేకుండా ఈ మినపిండిలో వేసేసుకోవాలి. నీళ్ళు అనేవి వచ్చాయంటే మనకి తోపు అనేది పలచగా అయిపోతుంది.
నీళ్లు రాకుండా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మినప్పిండిలో ఇడ్లీ రవ్వ, బియ్యం పిండి ఇవన్నీ కూడా కలిసేలాగా చేతితో ఇలా బాగా మెదుపుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటూ కలిపామంటే మొత్తం కూడా ఈక్వల్గా కలిసిపోతుంది. చూసారా, ఈ మినప్పిండితో వచ్చేసి ఇలా సాఫ్ట్గా చాలా చిక్కగా ఉంది కదా, ఇలా ఉంటే పూర్ణానికి చక్కగా పడుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పూర్ణం వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది కదా, చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి, సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో పూర్ణం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. చేతికి నెయ్యి అప్లై చేసుకున్నారంటే సాఫ్ట్గా అంటుకోకుండా చక్కగా వస్తుంది. పూర్ణం అంతా కూడా ఒకేసారి ఇలా లడ్డూలాగా చేసి పక్కన పెట్టేసుకోవడమే. మీకు ఇక్కడ పూర్ణం లడ్డు ఒకటి చూపిస్తా చూడండి. పిండి చాలా మెత్తగా ఉంటుంది కానీ సాగిపోకుండా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా ఒక పూర్ణం లడ్డు తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు తోపు ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. చూసారా, మినపప్పు తోపు కూడా చాలా చిక్కగా ఉందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, పూర్ణం లడ్డు వచ్చేసి ఈ మినప్పిండి తోపులో వేసినా కూడా పైన అలా నిల్చుండిపోయింది, అంత తిక్కగా ఉందండి. ఇలా ఉంటే పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా డిప్ చేసుకొని 2 వేళ్ళతో తీసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తోకలు అనేవి కూడా రావు, పిండి జారదు కాబట్టి తోకలు అనేవి రాకుండా నీట్గా వస్తాయి. ఇలా కళాయిలో సరిపడినన్ని పూర్ణాలు వేసుకొని మీడియం హీట్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఈ పైవైపు పూర్ణం కోటింగ్ అనేది తిక్కుగా ఉంటుంది కాబట్టి మందంగా పట్టేస్తుంది. పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా వేగిపోతాయండి. పైవైపు రవ్వగా కూడా రాదు. మనం పొడి బియ్యం పిండి ముద్దలా చేసి వేసాం కదా, రవ్వ అనేది కూడా తేలదు పూర్ణం బూరలోకి. అలాగే ఇందులో ఇడ్లీ రవ్వ కూడా వేసాం కదా, పైవైపు లేయర్ వచ్చేసి మరింత క్రిస్పీగా ఉంటుంది. కరకరలాడుతూ లోపల పూర్ణం సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. చూసారా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ టేస్టీ పూర్ణం బూరెల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పూర్ణం వచ్చేసి మొత్తం కూడా గుండ్రంగా వచ్చాయి కదా, పైవైపు రవ్వ అనేది కూడా తేలకుండా, తోకలు రాకుండా, పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. ఈ కొలతలతో చేశారంటే మీకు కూడా ఇదేలాగా వస్తాయి. పూర్ణం బూరెలు వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పైవైపు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ శ్రావణ మాసానికి ప్రసాదం రెసిపీలాగా ఈ పూర్ణాలని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.